రైతు మహిళా యువతనామ సంవత్సరంగా జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ తెలిపారు. గ్రామ పంచాయతీలో స్కూల్ ఉండాలని సీఎం చెప్పారని, మూసివేసిన స్కూళ్లను సైతం తెరిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక త్వరలోనే డిఎస్సి వేయడానికి తను ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. ఇక ఓటమిని కేటీఆర్, హరీష్ రావులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే పద్ధతిలో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, హర్షిస్తున్నారు కూడా. కానీ కేటీఆర్, హరీష్ లాంటి వారు ఓటమిని అనేది జీర్ణించుకోలేక ఇంకా మతి భ్రమించి మాట్లాడటం చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారనే మాట మనం చేస్తున్నాం. అధికారం నుండి బయటపడంగానే వాళ్ళు నీటి నుండి చేపలు బయటపడితే ఏ విధంగా అయితే తల్లడిల్లుతారో ఆ విధంగా తల్లడిల్లుతూ మాట్లాడుతున్నారు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గ్యారెంటీలను అమలు చేసి చేయాలని, తొందరగా చెయ్యాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే చెయ్యాలని అని మాట్లాడటం జరిగింది. మాకు తెలుసు, మేము సోయిలోనే ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మేము సోయిలోనే ఉన్నాం. మేము 100 రోజుల్లో గ్యారంటీలను పూర్తి చేస్తామని, అమలు చేస్తామనే మాట, మొదలు పెడతామనే మాట చెప్పడం జరిగింది. ఆ సోయిలో మేము ఉన్నాం. మీరు మాకు జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదనే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు ప్రజలలో ఏదో అభద్రత కల్పించే ప్రయత్నం, ఈ ప్రభుత్వం ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయబోతుందనే ఒక అపోహ కల్పించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ప్రజలు మీ మాటలను నమ్మరు అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రజలకు కాంగ్రెస్ పై ఉన్న నమ్మకాన్ని మీరు దెబ్బతీయలేరు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే పద్ధతి